విశాఖ భారతీయ జనతా పార్టీ లాసెన్స్ బే కాలనీలో ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హాజరై ఈ సందర్భంగా తొలుతగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి గడిచిన 7-8 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లాభాలు బాటలో పెట్టేందుకు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం పలువురు ఇతర పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరగా వారికి భారతీయ జనతా పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, కాశీ విశ్వనాథరాజు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు సోదరులు పరశురామరాజు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కాశీ విశ్వనాథరాజు గారికి, అదేవిధంగా జిల్లాకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఎవరైతే ఇప్పుడు వేదిక మీద ఉన్నారో వారందరికీ, ఇవాళ పార్టీలో జాయిన్ అయినటువంటి సంతోష్ గారికి, రాజేష్ గారికి, వారి సహచర బృందానికి మరియు కార్యకర్తలు, ఇందాక కాశీ గారు చాలా చక్కగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక కుటుంబంగా కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను ముందుగా తెలియజేస్తున్నాను. ఇవి అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది. ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం. ఎందుకంటే పదవుల మీద అపేక్ష లేకుండా కేవలం పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఏకైక భావనతోటి, అంకిత భావంతో వారందరూ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధించుకోగలిగామని చెప్పి విశ్వసిస్తూ ఈ విజయాన్ని ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను అంకితం చేస్తున్నాను.